ఉండాలని రాముల వారిని కోరుకుందాం మనం. రవికిరణ్ గారు, మొత్తానికి క్రెడిట్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి, అందులో ప్రత్యేకించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాముడు పంపిన దూతలాగా కనిపిస్తా ఉన్నాడు అంటూ మాధవరెడ్డి గారు అంటా ఉన్నారు మోదీ గారిని ఉద్దేశించి. అవునండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాదు, ప్రతి మన దేశంలో అనేక మంది ప్రజలు నాతో కూడా అంటున్న విషయం, రాములు వారి యొక్క అనుగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది, లేకపోతే ఇంత పెద్ద కార్యాన్ని సాకారం అయ్యే అవకాశం లేదు. సో ఇది పూర్తిగా అందరి మీద ఉంది. కాకపోతే భగవంతుడు కొంతమందిని కొన్ని కార్యక్రమాలు ఎంచుకుంటారు. ఉదాహరణకి రథయాత్రకి ఎల్కే అద్వానీ గారిని ఎంచుకున్నారు, అలాగే రకరకాల మురళీ మనోహర్ జోషి గారిని ఇంకో దానికి ఎంచుకున్నారు, అలాగే నరేంద్ర మోడీ గారిని ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంచుకున్నారు. భగవంతుడు అందరినీ, మనందరి అనుగ్రహం కూడా భగవంతుడు మన మీద ఉంటుంది. అదే కొన్ని కార్యాలకి కొంతమందిని ఎంచుకుంటారు. అలా ఎంచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి స్వరూపం ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతుంది నరేంద్ర మోడీ గారు. వారికి రాములు వారి, నాకు ఒకసారి క్యాబినెట్ మంత్రిగా చేసినటువంటి కర్ణాటక మంత్రి గారు కాలం చేశారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన ఒకసారి నేను బెంగళూరులో కలిశాను. ఆయన కలిసినప్పుడు నేను ఒకసారి అడిగాను అన్నమాట, సార్ ఇప్పుడు క్యాబినెట్ లో మీరు కూర్చొని, ఆయన తెలుగు కూడా మాట్లాడతారు, నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతాను, తెలుగులో మాట్లాడుతుంటే అది కెమికల్ రసాయనిక శాఖ కేంద్ర మంత్రిగా చేశారు. ఆయన అన్నది ఏంటో తెలుసా, రవికిరణ్ గారు, మేము క్యాబినెట్ లో కూర్చుంటే మోడీ గారిని చూస్తే ఆయనలో అమ్మవారు కూర్చుందా అన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది, నాకైతే ప్రత్యక్షం కలుగుతా అని చెప్పారు. అదే ఆయనలో అమ్మవారు కూర్చుని మాట్లాడేస్తుందా అనిపిస్తా ఉంటుంది నాకు అన్నారు నాతో ఒకసారి ఆయన. అప్పుడు ఒక్కసారి నాకు గుండె జల్లుమంది, అంత మాట ఎలా అనగలిగారు అంటే. అలా ఆయన కూడా చిన్న నాయకుడేం కాదు, కర్ణాటకలో అనేకసార్లు ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయనకి అలా అనిపించిందంటే ఇంకా సామాన్యులు పరిస్థితి మన ఏంటి అన్నట్టు అనిపించింది. ఇంకోటి, మిత్రులు ఇండోనేషియా వారి యొక్క అనుభవాన్ని పంచుకున్నారు. నాకు సొంతంగా ఇటలీలో జరిగినటువంటి అనుభవాన్ని పంచుకుంటాను. నేను 20 ఏళ్ల క్రితం జర్మనీలో వర్క్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒకసారి ఇటలీ కూడా, రోమ్ కూడా వెళ్ళి చూసొద్దాం అని చెప్పి వెళ్ళాను. వెళ్తే ట్రైన్ లో నా పక్కన ఒక నన్ను కూర్చున్నారు, నన్ను అనమాట. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచే అక్కడ రూమ్ లో చర్చిలో పనిచేస్తున్నారు, నన్ను అనమాట. ఆవిడ నాకు చెప్తున్నారు ఏంటి, భారతదేశ సంస్కృతి గురించి, తులసి కోట యొక్క మహత్యం గురించి, ముగ్గుల యొక్క మహత్యం గురించి, మన గుమ్మం మీద వేసుకునే ముగ్గుల యొక్క మహత్యం గురించి, మన యొక్క స్త్రీల యొక్క కట్టుబొట్ల యొక్క విశిష్టత గురించి, బొట్టు యొక్క విశిష్టత గురించి ఆవిడ చెప్తున్నారు. రాములు వారి యొక్క విశిష్టత ఆవిడ చెప్తున్నారు. నేను షాక్ అయిపోయాను. భారతీయుడయ్యుండి, హిందువుడయ్యుండి నాకే అన్ని విషయాలు తెలియదు. మన చదువు దరిద్రం కావచ్చు, మన పుస్తకాల్లో ఉన్నటువంటి నెగిటివిటీ కావచ్చు, మన సంస్కృతి, నాగరికత, సాంప్రదాయాలు, మన పురాణ ఇతిహాసాల నుంచి ఎక్కడ పెద్దగా ఉండదు మన చదువులు. రకరకాల ఇంగ్లీష్ చదువులు కావచ్చు, మనకు పూర్తిగా నాలెడ్జ్ లేదు. అలాంటిది ఆవిడ చెప్తుంటే, ఒక క్రిస్టియన్ అయ్యండి, నన్నయ్యండి, ఆవిడ చెప్తుంటే రాములు వారి నేను అడిగానమాట, మీకు జీసస్ క్రైస్ట్ కదా, మరి రాములు వారి గురించి మీరెందుకు కనుక్కున్నారంటే, రాములు వారు అందరి వాడైనా, జీసస్ అలాగే కదా, ప్రతి ఒక్కరి వ్యక్తి రాములు వారు. సో మీ భారతీయుల యొక్క నాగరికత, మీ యొక్క సంస్కృతి ప్రపంచ దేశాలకి అందరికీ ఒక ఐడెంటిటీ అది అని. అంటే ఏంటి, ఒక భారతీయుడుగా ప్రపంచ దేశాల్లో మనకు ఐడెంటిటీ గుర్తింపు ఉంది, కల్చరల్ ఐడెంటిటీ. అలాగే ఒక చైనీస్ ఉన్నారనుకోండి, నేను చైనీస్ వాళ్ళతో కూడా పనిచేశాను, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళ యొక్క ఆహారం కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేదా ఇంట్లో అంటే ఒక భారతీయుడిగా మన సంస్కృతిని మనం కాపాడుకోకపోతే అసలు మన ఆత్మని మనం కోల్పోయినట్టు ఆ రోజు నేను భావించాను. ఒక భారతీయుడు అండి, నా యొక్క సంస్కృతి గురించి, నా యొక్క దేశం గురించి, నా యొక్క నాగరికత గురించి నాకు పూర్తిగా తెలవకపోవటం అన్నది నాలో నేను మనిషి బతుకున్న నిర్జీవంగా భావించాను. సో అలాగా మన నాగరికతని మనం దూరం వెళ్ళకూడదు. మనం ఎంత అభివృద్ధి చేయొచ్చు, మన సంస్కృతి గురించి, ఏ ధర్మం గురించి అయితే, ఏ ఆచార వ్యవహారం గురించి అయితే ప్రపంచ దేశాల్లో ఒక భారతీయుడు గుర్తింపు ఉందో, ఆ యొక్క ధర్మాన్ని, ఆ యొక్క వ్యవహారాన్ని విడనాడిన రోజు, నీ తల్లిని నువ్వు వదిలేసిన రోజు, నీ ఆత్మని నువ్వు వదిలేసిన రోజుగా ప్రతి ఒక్కరు భావించాలి. మనం ఎంత అడ్వాన్స్ అయినా ఉండొచ్చు, జట్లు తిరగచ్చు, చార్టెడ్ ఫ్లైట్ లో తిరగచ్చు, రాకెట్లు తిరగచ్చు, అయితే మనం మన యొక్క మూలాన్ని మాత్రం మర్చిపోకూడదు, భావి తరాలకు కూడా అందించాలి. అలాగే ఈ రోజు అక్కడ నిర్మాణం అవుతున్న, పునఃస్థాపన అవుతున్న రోజు మన తెలుగు వారిని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఇలా అనేకమైన, సుమన్ గారు, ఇలా మనకు తెలియని ఎంతో మంది ఉంటుంటారు ఆహ్వానితుల్లో. వాళ్ళందరూ మనందరి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళందరికీ అభినందన, శుభాకాంక్షలు.
అలాగే ఇందాక చంద్ర శ్రీనివాస్ గారు కూడా మెన్షన్ చేశారు, ఏ రకంగా నిర్మాణం జరిగింది, ఆర్కిటెక్ట్ గురించి కూడా ప్రస్తావించారు. చంద్రకాంత్ గారి గురించి చాలా సంతోషం అండి. అలాగే ప్రతి రాష్ట్రం నుంచి ఈ రోజు అక్కడ కార్యక్రమానికి వెళ్ళాయండి. ఇప్పుడు తమిళనాడు నుంచి పెద్ద గంట, ఎందుకంటే తమిళనాడు గంటలకు ఫేమస్, పెద్ద గంటలు వెళ్ళాయి. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేక లడ్లు కూడా వెళ్తున్నాయి. అలాగే 20 టన్నుల నెయ్యి ఒక రైతు గత 4-5 సంవత్సరాలుగా సేకరించి అన్ని పెట్టి 20 టన్నుల నెయ్యిని ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొచ్చి అప్పు చెప్పారు. అలాగా రకరకాల రాష్ట్రాల నుంచి వృతాభక్తిగా రాముల వారి సేవ కోసం అందరూ దానిలో పాల్పంచుకుంటున్నారు. ఈ రోజు అక్షంతలు కూడా అయోధ్య అక్షంతలు కూడా ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. అందుకని ప్రతి ఇంట్లో దీపావళి జరుగుతుంది. ఈ రోజు మా ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా సెలబ్రేషన్, దీపావళి ఉత్సవాలు. అలాగే సాయంత్రానికి 5 జ్యోతులు వెలిగించమన్నారు. అది కూడా కానీ ఒక దీపావళిగా చేసుకోమని మేము కూడా, మా అబ్బాయి కూడా దీపావళి సామాన్లు రెడీ చేశాడు, క్రాకర్స్ సాయంత్రం వెలిగించడానికి. సో ప్రతి ఒక్కరు ఒక ఆనంద సమయంలో ఉన్న అందరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు. రైట్, ఒక చిన్న విషయం రవికిరణ్ గారు ఇక్కడ ప్రస్తావించవచ్చో లేదో కానీ ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం. భారతదేశం అంటే హిందుత్వ దేశం, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. అయితే ఇప్పటి వరకు జరిగిన మత మార్పిడులు మనం వదిలేస్తే ఇక మీదట జరగబోయే మత మార్పిడుల మీద భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి మీరు ఏమన్నా ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారు, దేశ ప్రజలకి? అంటే మన సందేశం ఇచ్చేంత గొప్ప వాళ్ళు కాదనుకోండి. ఆ వయసు, మీ అభిప్రాయం అన్నా తెలియజేయాలనుకున్నారు. అదే ఇప్పుడు హిందువు అన్నవాడు, హిందూ ధర్మాన్ని ఆచరించిన వాడు బై బ్లడ్, బై నేచర్ ఈ సెక్యులర్, అతను లౌకికవాది. మనకి 3 కోటి దేవుళ్ళు ఉన్నారు. చెట్లు దేవుడు, పుట్లో దేవుడు, అన్నింటిలోని దేవుడిని. అంటే ఏంటి, ప్రకృతిని మొత్తంలో మనం విలీనమయ్యి సమావింపు చేసుకొని ప్రతి దానిలోనూ దైవత్వాన్ని, మనలోనూ దేవుడు ఉన్నాడు, రాయిలోని దేవుడు ఉన్నాడు, మనలోని దేవుడు. సో ప్రతి ఒక్కదాన్ని దైవ స్వరూపంగా భావిస్తాం. సో మనం బై నేచర్ సెక్యులర్. సో మనం హైందవుడు అన్నవాడు ఎప్పుడు ఎవరిని మత మార్పిడి కమ్మని ఎప్పుడు అడగలేదు. ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కృతులు కావచ్చు, మతాలు కావచ్చు, వేరే దేశాల్లో ప్రతాడించబడి చంపబడిన వాళ్ళు ఆశ్రయానికి వచ్చినప్పుడు శతాబ్దాల క్రితమే ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం. ఆశ్రయం ఇచ్చినప్పటికీ మీరు మతం మారమని అడగినటువంటి దేశం. ఎందుకంటే నువ్వు ఏదన్నా ఆచరించు, విశ్వమాన కళ్యాణం కోరుకునేటువంటి ధర్మం ఇది. వసుదైక కుటుంబాన్ని భావించే ధర్మం ఇది. ఎవరిని ఏ రకమైన అందరికీ జొరాస్ట్రియన్స్ ఆశ్రయం కలిగించి ఈరోజు ఇస్రాయిల్ కి భారతదేశం అంటే ఎందుకు మమకారం? ప్రపంచ దేశాల్లో వాళ్ళు చంపేస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం భారతదేశం. అందుకని ఈ రోజుకి దశాబ్దాలుగా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పట్టించుకున్నప్పటికీ వారు భారతదేశాన్ని ఒక వారి సొంత దేశంగా భావిస్తారు. సో అలాగే అనేక మందికి ఆశ్రయం కలిగించిన దేశం. ఆశ్రయం కలిగించినప్పటికీ మతం మారమని కానీ, మతం మారితేనే ఈ దేశంలో ఉండాలని కానీ అననేది దేశం, అననేది ధర్మం, మానవత్వాన్ని పోషించిన ధర్మం. సో అందుకనే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించండి. హిందుత్వం అంటే ఎవరన్నా సరే ఏ ధర్మం అయినా పాటించవచ్చు. హిందూ ధర్మం అనే కాదు, ఏ ధర్మం పాటించవచ్చు. కానీ ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి భారతదేశాన్ని ప్రేమించాలి. భారత్ మాతకి జై అనాలి. భారత మాతకి జై అంటే భారత భూమిని, ఈ భూమిని నేను ప్రేమిస్తున్నాను, ఈ తల్లిని నేను ప్రేమిస్తున్నాను భావన కలిగి ఉండాలి. అంతేగాని మనం మతం మారిపోవాలి, మతం మారిపోయిన తర్వాత ఏమవుతుంది? దైవత్వమే కదా. ఏ మతం అయినా ఏం చెప్తుంది? సన్మార్గం, సత్య మార్గంలో ఉండు, ధర్మాన్ని ఆచరించు, నిష్ఠగా ఉండు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ సమాజాన్ని ప్రేమించు, నీ దేశాన్ని ప్రేమించు అనేదే కదా. మంచినే పూజించే ధర్మే కదా. నీ ధర్మంలో ఉండి మంచిని స్వీకరిస్తూ మంచిని 10 మందికి చెప్పటానికి వేరే ధర్మాన్ని స్వీకరించవలసిన అవసరం ఏంటి? వేరే మతాన్ని స్వీకరించిన అవసరం ఏంటి? కానీ వేరే మతాలు, నేనే ఒక మతం, మిగతా ఎన్ని మతాలు కావంటాయి. అది సమస్య. హైందవ ధర్మం అందరూ ఒకటే అంటాం, అన్ని ధర్మాలు ఒకటే అంటాం, అన్ని ధర్మాలు ఆ పరమాత్మకే అంటాం. కానీ వేరే ధర్మాలు అలా కాదు. ఇప్పుడు ఈ రోజు బాబర్ కావచ్చు, ఎవరన్నా ఎందుకు దండయాత్ర చేశారు? విస్తరణ కోసం, ధర్మ విస్తరణ కోసం. భారతదేశ చరిత్రలో చంద్రగుప్త మౌర్య నుంచి కింద వరకు ఎవరైనా సరే ధర్మ విస్తరణ కోసం పోరాటాలు చేశారా? ఏ దేశం మీదన్నా చేసి ధర్మాన్ని మీ యొక్క మత మార్పిడులు చేశారా? సో వేరే మతాలకు వస్తున్న సమస్య ఏంటంటే మాదే మతం, వేరే వాడు మతం కాదు, వేరే వాడు దేవుడు కాదు అన్నది భావన ఉంది. అది మనకు అనుకోకుండానే వారు ప్రవచిస్తున్నారు. ఇది మానుకొని అందరూ ఎవరి ధర్మం వాళ్ళు పాటించండి.
దేశాన్ని ప్రేమించండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, దేశంలో పేదరిక నిర్మూలన చేద్దాం, ఈ రకమైన ఆలోచన చేయాలి. కానీ నేను మార్చేస్తాను, నా సంఖ్య పెంచుకుంటాను, నేను సంఖ్య పెంచుకుంటాను, ఫలానా వాళ్ళు తొక్కేస్తాను, ఈ యొక్క ఆలోచన ఎవరికున్నా సరే అది